నకిలీ విత్తనాలు ఘటనపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో స్పందించారు. నకిలీ విత్తనాల విషయాన్ని బిగ్ టీవీ వెలుగులోకి తెచ్చింది. అధిక దిగుబడి, ఆదాయం ఆశ చూపి కంపెనీలు రైతుల్ని మోసం చేశాయి. నకిలీ విత్తనాల అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామన్న మంత్రి చెప్పారు. ఇప్పటికే కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశామని, ఆయా కంపెనీలతోనే పరిహారం ఇప్పిస్తామని సీతక్క చెబుతున్నారు. మాఫియా చేసేది ఎంతటి వారినైనా శిక్ష తప్పదంటున్న మంత్రి సీతక్కతో మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫేస్ టు ఫేస్. వెంకటాపురంలో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయారు. ప్రస్తుతం మంత్రి సీతక్క మనతో ఉన్నారు. సో నకిలీ విత్తనాలకు సంబంధించి మీరు పేద బలహీన వర్గాల క్షేమం చూస్తారు. సో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు అనేది ఆల్రెడీ మేము బిగ్ టీవీ తరఫున చూపించాం కూడా. వాస్తవానికి వాజేడు వెంకటాపురం భద్రాచలం కాన్స్టిట్యున్సీలోని అది ములుగు జిల్లా వస్తుంది. అక్కడ ఇప్పుడే కాదు, గత 5-6 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి నకిలీ విత్తనాల ఉదంతం జరిగింది. అప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఫైట్ చేసినాం. ఇది నాకు ఒక 10 రోజుల క్రితమే నా దృష్టికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి చెప్పి వెంటనే కేసు ఫైల్ చేయండి అని చెప్పిన మా కంపెనీస్తో పిలిపించి వాళ్ళను నష్టపరిహారం ఇచ్చే విధంగా కూడా మరి పిలిపించి అవసరమైతే కేసు పీడీ యాక్ట్ కూడా పెట్టాలని ఆదేశించడం జరిగింది. నిన్న కూడా మళ్ళీ ఒకసారి కలెక్టర్ దృష్టికి చెప్పాను. నేను కొద్దిగా ఇక్కడ వర్క్ బిజీ ఉండడంతో వాస్తవానికి అది వాజేడు వెంకటాపురం తర్వాత మా దగ్గర కూడా ములుగు కాన్స్టిట్యున్సీలో కూడా కొద్దిగా కన్నాయగూడెంలో కూడా కొంతమంది రైతులు చేశారని తెలిసింది. ఏది ఏమైనా కూడా నకిలీ విత్తనాల ఉదంతాన్ని సహించేది లేదు. పీడీ యాక్ట్ పెట్టాల్సిందే, శిక్షించాల్సిందే. రైతులకు ఖచ్చితంగా మేము భరోసాగా ఉంటాం. ఆ కంపెనీస్ను పిలిపించి ఖచ్చితంగా వాళ్ళకు నష్టపరిహారం వచ్చే విధంగా ఆదేశించడం జరిగింది. మీ దృష్టిలో ఎన్ని మండలాలు వచ్చినాయి? వాళ్ళందరూ ఈ కాంట్రాక్టింగ్ మాఫియా ద్వారా గిరిజనులు నష్టపోతున్నారనేది మీకున్న ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఉంటుంది. మీకు గత 5 ఏళ్ళలో మీరు కూడా పోరాటం చేశారు ఎమ్మెల్యే ఉన్న సమయంలో. వాస్తవానికి అది 3 మండలాలు, 3 కాదు, అటు భద్రాచలం, ఇంకా అక్కడ చెర్ల, వాజేడు అంటే అటు కూడా ఉన్నాయి. ఇంకా భద్రాచలం కాన్స్టిట్యున్సీలో ఒక 4 మండలాలు ఉన్నట్టుగా నా చెర్ల, దుమ్మగూడెము, వెంకటాపురము, వాజేడు, ములుగు కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి కన్నాయగూడెం ఉంది. కొద్దిగా అంటే వాళ్ళతో ఎక్కువ రిలేషన్ ఉన్న రైతాంగమే ఇట్లా మోసపోతుంది. మా ములుగు ఏరియాలో ఎక్కువ గోదావరి ఒడ్డెంబటి అంతా మిర్చి పెడతారు. అటు ఇటు గోదావరికి అవతల యువతల, అటు భద్రాచలం దాకా, ఇటు పినపాక ఇటు దాకా కొంతమంది రైతులతోటి అక్కడ లోకల్ మిడిల్ పర్సన్స్ కూడా టైఅప్ అయ్యి ఇలాంటి చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ ఉదంతాన్ని మేము సహించాము. వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చే విధంగా వాళ్ళ మీద కేసు పెడతాం, శిక్ష కూడా జరుగుతుంది. మీకున్న ఫీడ్బ్యాక్ ఏంటి? కలెక్టర్ ఏం చెప్పాడు మీకు? అదే నేను దాదాపుగా 5-6 రోజుల నుంచి ఇటే ఉన్నా, పోలేదు ములుగు. సో అదే మాట్లాడినాం, కేసు పెడతా ఉన్నాము. వాళ్ళ కంపెనీస్ను పిలిచినాం, వాళ్ళ వివరణ ఏందో కూడా తెలుసుకుంటామని పిలిచినామని నాకు నిన్న కలెక్టర్ గారు చెప్పడం జరిగింది, మా ములుగు కలెక్టర్. సో మొత్తానికైతే ఏదైతే కాంట్రాక్టింగ్ మాఫియా ద్వారా గిరిజనులు మోసం చేసి నకిలీ విత్తనాలు ఇచ్చి వాళ్ళతో సాగు చేపిస్తున్నారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు ఉంటాయి. ఎవరైతే నష్టపోయిన రైతులకి మళ్ళీ నష్టపరిహారం చెల్లించే విధంగా, అలాగే ఎవరైతే ఈ మాఫియాలో ఉన్నారో వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా కూడా ఖచ్చితంగా వాళ్ళపైన పీడీ యాక్ట్లు నమోదు చేసి మరోసారి ఈ ఉదంతాన్ని వెలుగులోకి రాకుండా చెప్తామని చెప్తున్నారు.